నా పక్కన దుర్గయ్య ఉన్నాడు. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 లో పిలిచినారు. కాల్ లెటర్ 1:1 లో కాల్ లెటర్ పిలిచినారు. సర్టిఫికేట్లు వెరిఫైడ్. ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చున్నాడు. దుర్గయ్య అనేది వ్యక్తి. ఆయన ఏమన్నారు అంటే, నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి మన దీంట్లో ఏముంది అంటే, నెక్స్ట్ లో వెళ్ళండి. See, our thing was very clear. Certificate upload. Candidates must upload their highest sports certificate at senior level category. Uploading of the sports related certificates are mandatory. Number 2 point chudandi. Eligibility will be decided only on the uploaded certificate and forms through official websites. Any further communication will not be entertained. Therefore, sports persons are advised to be careful while అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. అంటే వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఏమైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందో అవి అప్లోడ్ చేయాలి. ఈయన కేసులో నేషనల్ గేమ్స్ లో ఏమైనా మెడల్ సాధించారు అనుకోండి, విచ్ హీ హెస్ డన్, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్, ఆయన అదే అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు, నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. ఇప్పుడు తర్వాత మనం ఎవరికి ఇచ్చాము, నెక్స్ట్ ఇక్కడ ఆయన అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ 24 సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఫ్రమ్ 6 to 10th February హెల్డ్ ఎట్ జార్ఖండ్, ఆయన అదే అప్లోడ్ చేశారు. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టుకి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నెంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు, ఐ హ్యావ్ అప్లోడెడ్ ద సర్టిఫికెట్ issued by the National Games Punjab 2001 and also Senior National Archery Championship. I have failed to upload. I have failed. ఇది మాకు చెప్పింది కాదు, ఆనరబుల్ హైకోర్టు కి చెప్పింది. I have failed to upload the 32nd National Games 2002 Hyderabad and Visakhapatnam of national competition since I could not secure as on rate of uploading certificates in person to the notification. అంటే నోటిఫికేషన్ వచ్చింది, ఈయన దగ్గర సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి, ఆయన చేయలేదు. ఆనరబుల్ హైకోర్టుకి మా తప్పు అయింది, నేను అప్లోడ్ చేయలేకపోయినాము. మన నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, గైడ్ లైన్స్ ఒక విధంగా ఉన్నప్పుడు ఆయన అప్లోడ్ చేయనప్పుడు ఆయనకి ఎట్లా మనం ఉద్యోగం ఇస్తాం? ఇస్తే వేరే వాళ్ళు కోర్టుకి వెళ్ళరా, వేరే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టరా, వేరే వాళ్ళు ఎలిగేషన్ పెట్టరా? రూల్స్ ఫాలో అయితే ఎస్, అన్యాయం ఆయనకి, ఆయన తప్పు వల్ల ఆయనకి రావాల్సింది ఉద్యోగం. హ్యాడ్ హీ అప్లోడెడ్ ద రైట్ సర్టిఫికెట్, ఆయనకి ఉద్యోగం రావాల్సింది. తర్వాత ఆయన రియలైజ్ అయినారు, అందుకే కోర్టుకి పోయినారు, కోర్టులో ఒప్పుకున్నారు మా తప్పు అయింది. నౌ ఇట్ ఈస్ ఫర్ ద ఆనరబుల్ హైకోర్ట్ వెదర్ దే వాంట్ టు కండోన్ ద డిలే ఆర్ నాట్, కండోన్ ద మిస్టేక్ ఆర్ నాట్. అని కూడా మనం అయితే రూల్స్ ప్రకారంలో మనం ఏమైతే రూల్స్ ఉందో అవి ఫాలో చేయాల్సింది. నెక్స్ట్ హియర్ యు సీ దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్. ఇప్పుడు ఆయనకి రాలేదు అంటే ఒక 6 అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఈయనకి ప్రయారిటీ 57.